పిఠాపురం నియోజకవర్గంలో దళిత విద్యార్థుల మీద వివక్ష చూపెడుతున్నారంటూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. కొత్తపల్లి మండలం ఎండపల్లి హై స్కూల్ దగ్గర దళిత విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఇంగ్లీష్ టీచర్ సీనుబాబు తీరు మీద స్కూల్ హెడ్ మాస్టర్ సురేష్ భూషణంని నిలదీశారు. తల్లిదండ్రులు గత కొంతకాలంగా తమ పిల్లల్ని అవహేళన చేస్తూ ఉపాధ్యాయులు వేధిస్తున్నారని ఆరోపించారు. హై స్కూల్ వద్ద బైఠాయించి మరీ నిరసన తెలియజేయడం అన్నటువంటిది పెద్ద చర్చనీయాంశమైంది. ఎందుకు అన్నటువంటి మా అమ్మాయి మా అబ్బాయి స్కూల్లోనే వేసానండి. మా పిల్లలు ఇద్దరినండి. ఇలా అలానే కుర్రాడిని బాగా చదువుకుంటలేదని హాస్టల్ వేస్తే హాస్టల్లో ఉండకంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ జాయిన్ చేస్తానమ్మా, ఇక్కడ జాయిన్ చేసి అనేసి అంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ జాయిన్ చేసానండి. జాయిన్ చేసుకుని అంటే హెచ్ఎం సార్ కాల్ పెట్టుకుని జాయిన్ చేసానండి. జాయిన్ చేస్తే ఇలాగలని మరి కుర్రాడు ఏమన్నా తప్పు చేస్తే నన్ను పిలిపించి అడగాలండి. అడిగకంతా మీ నాన్న తాగి మీ నాన్న పచ్చకావని వచ్చి చనిపోయాడా, నువ్వు అలా చచ్చిపోయారా అనేసి పిల్లల్ని అంటున్నాడు. ఏంటండి ఈ రాగాలని పిల్లని కూడా మీ అమ్మ వాళ్ళ ఇంటికాడ గిన్నెలు కడుక్కొని తోముకొని బతుకుతుంటే నువ్వు అలా గిన్నెలు తోముకొని బతికే ఎందుకే నువ్వు బళ్ళోకి రావడం అనేసి పిల్లల్ని ఎవరు చంపుతున్నాడు అంటండి. మరి ఇది ఇట్లాంటి మాటలు సాధారణంగా చాలా బాధేస్తాయి ఎవరికైనా. లక్ష్మి మరి నా పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసుకున్నాను, నేను ఇక్కడ దగ్గర ఉంటారనేసి మా వాళ్ళకి ఇక్కడ జాయిన్ చేసుకున్నాను. నేను దూరం అయిపోతున్నాను. మా ఊరు అసలేంటి మాది 20లో దూరం అయిపోతున్నాను. ఇక్కడ ఏదో జాయిన్ చేసుకుంటే ఇక్కడ ఇద్దరు కలిపి ఉంటారనేసి ఇక్కడ జాయిన్ చేసుకున్నానండి. నేను మరి నా పిల్లల్ని సార్ ఇద్దరిని కూడా నేను ఏదో లేని వాళ్ళు అయ్యి పొత్తులు అమ్ముకుంటున్నాను అని అంటున్నా. ఏదో చిన్న వ్యాపారం పెట్టుకున్నాను నేను. ఆ వ్యాపారం పెట్టుకుంటే నా పిల్లల్ని ఇద్దరిని పొత్తులు అమ్ముతున్నాం అంటున్నారు. మళ్ళీ నన్ను అమ్మ మళ్ళీ ఇంట్లోకి మళ్ళీ లోపల తీసుకొని లోపల మా పిల్లల్ని మళ్ళీ మన పంపించేస్తే బయటకు పంపించేసాను. గొడవ పెట్టుకుంటే మా ఆయన పేరు ఏంటి తాతారావు ఎంటి వరలక్ష్మి 20 మాది. మా ఇల్లు పడిపోయింది. మా వాళ్ళని మేము అమ్మాయిల ఇంటికాడ ఉంటున్నాను. నేను వాళ్ళగా నా పిల్లల్ని ఇద్దరు హెచ్ఎం సార్ చాలా మాట్లాడుతున్నాడు. పొత్తులు అంటున్నా ఇక్కడ సాధారణంగా మాస్టర్లు అనేవాళ్ళు ఎట్లా ఉండాలంటే పిల్లల్ని మోటివేట్ చేసేటప్పుడు ఏమయ్యా నువ్వు సరిగ్గా చదవట్లేదు, ఒకవేళ పిల్లలు సరిగ్గా చదవకపోతే నువ్వు సరిగ్గా చదవకపోతే మీ అమ్మగారు అట్లా పొత్తులు అంటే ఏంటి, దాన్ని ఏమంటారు, మొక్కజొన్న పొత్తులు, కండెలు కాల్చి అమ్మి బ్రతుకుతోంది, మిమ్మల్ని కష్టపడి చదివిస్తోంది, మీరు బాగా చదవాలయ్యా అని చెప్పాలి. అట్లాగే మీ నాన్నగారు తాగి చనిపోతే మీ అమ్మగారు పాపం కష్టపడి అంట్లుతోమి నిన్ను చదివిస్తోందయ్యా, బాగా చదువయ్యా అని చెప్పాలి. అలా కాకుండా అవమానించేలాగా మాట్లాడటంతో వాళ్ళు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మేము చదవమని చెప్పి తల్లుల దగ్గరికి వెళ్ళి చదవమని చెప్తే వాళ్ళు వచ్చి ఇప్పుడు ఆందోళన చేసింది. కొంచెం ఇక్కడ మనసుతో పనిచేయాలి. మన బిడ్డలైతే ఎట్లా అనేది పనిచేయాలి, అది ఆలోచించాల్సి ఉంది.